జగిత్యాల పురపాలక సంఘం కార్యాలయంలో ఇన్ఛార్జ్ చైర్మన్ గోలి శ్రీనివాస్ అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు. జగిత్యాల ఎమ్మెల్యేగా రెండవసారి గెలిచి మున్సిపల్ కార్యాలయానికి మొదటిసారిగా వచ్చిన డాక్టర్ సంజయ్ కుమార్ కు మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో జగిత్యాల పట్టణ అభివృద్ధి గురించి పలు అంశాలపై చర్చించామని, కొన్ని తీర్మానాలు ఆమోదం పొందాయని తెలిపారు. పట్టణంలో పారిశుధ్యం, తడి, పొడి చెత్త విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చెత్త నుండి ప్లాస్టిక్ వేరు చేయకపోవడం వల్ల డంపింగ్ యార్డ్ గుట్టలా తయారయ్యి చుట్టూ ఆవాసాలకు ఇబ్బంది కలుగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమస్యలపై దృష్టి సారించాలంటూ అధికారులకు సూచించారు. అన్ని పార్టీల వారు కూడా పాల్గొని చాలా విషయాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా పట్టణ అభివృద్ధి విషయంలో తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా పారిశుద్ధ్యం విషయంలో జగిత్యాల డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. దాన్ని గాడిలో పెట్టాలని చెప్పే విషయంలో కూడా అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. మరీ ముఖ్యంగా జగిత్యాల పట్టణానికి సంబంధించిన వ్యర్థ పదార్థాలు అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చే చెత్త కావచ్చు, మొదటి నుంచి బయటకు వచ్చే చెత్త మనం తీసుకుపోయి డంపింగ్ యార్డ్లో వేస్తూ ఉంటే ఆ డంపింగ్ యార్డ్ ఒక గుట్టలాగా అయిపోయింది. మరి ఆ డంపింగ్ యార్డ్ను దాన్ని మళ్ళీ మైనింగ్ చేయించి దాన్ని అంతా కూడా దాన్ని తక్కువ చేయడానికి దాదాపు ₹1,00,00,000 పైన ₹1,70,00,000 ఖర్చు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులు కలిపి దాన్ని చేయడం జరిగింది. మరి ఇది ఇప్పుడే ఈ డంపింగ్ యార్డ్ అంటే చెత్త వేసే మనం ఒక గుట్ట పెరగకపోతే రేపటి నాడు ఎట్లయితే నల్లగుట్ట కాడ ఇబ్బంది కొన్ని గ్రామస్తులు ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు నరసింగాపూర్ గుట్ట దగ్గర పెట్టాం. ఇక్కడ 20,000 మంది రేపు డబల్ బెడ్రూమ్ దగ్గర పోతారు. 2-3 నెలల్లో పూర్తి అక్కడ కార్యక్రమాలు చేయాల్సిన ఉంటుంది.